హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ పాలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఎంతో ఈజీగా రవ్వ బెల్లంతో ఈ రవ్వ పాలను తయారు చేసుకోవచ్చండి. ఈ రవ్వ పాలు చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ రవ్వ పాలని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో 1/2 కప్ వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంని కరిగించుకుంటే సరిపోతుందండి, బెల్లం పాకం రానవసరం లేదు. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని సెమోలినా సూజీ అని కూడా అంటారండి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని మనం మరిగించుకున్న ఈ బెల్లం వాటర్లో మంటని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ గట్టిపడేంత వరకు 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ ఈ విధంగా గట్టిపడిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ రవ్వ ముద్దని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ రవ్వ ముద్దని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకోవాలి. రవ్వ ముద్దని కొంచెం చల్లారిన తర్వాత చేత్తో పట్టుకోనగలిగే వేడి మీద ఉన్నప్పుడు ఇప్పుడు ఈ రవ్వ ముద్దని కొంచెం సేపు సాఫ్ట్గా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా ఒత్తుకుంటే రవ్వ పాలు నూనెలో వేసేటప్పుడు విరిగిపోకుండా బాగా వస్తాయండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ రవ్వ ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ఇప్పుడు చేతిలోని ఈ విధంగా రవ్వ పాల్లాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న రవ్వ పాల్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే విధంగా మిగిలి ఉన్న రవ్వ ముద్ద అంతటిని కూడా అప్పాల్లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న రవ్వ పాల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ రవ్వ పాల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ పాలని డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వ పాలని 2 వైపులా తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వ పాలని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వ పాలు మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ రవ్వ పాలని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలి ఉన్న రవ్వ పాలు కూడా ఇదే విధంగా ఈ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వ పాలని కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు ఈ రవ్వ పాలని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రవ్వ పాలు కూడా మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ రవ్వ పాలను కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ రవ్వ పాలని తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ బెల్లంతో తయారు చేసుకునే ఈ రవ్వ పాలని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.